హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. నారద మహర్షి వచ్చి అమ్మతో, అమ్మ, మీ నాన్నగారింట్లో బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం జరుగుతుందమ్మా. యజ్ఞవాటిక దగ్గర నేను యజ్ఞవాటిక నుంచే ఇక్కడికి వస్తున్నాను. అక్కడికి దేవతలందరూ వచ్చారు. నాకు కనపడింది కేవలం అమ్మ నువ్వు నాన్నగారు మాత్రమే. మీరు లేనటువంటి ఆ నిరీశ్వర యాగం శోభించడం లేదు. మీకు పిలుపు రాలేదా? ఒకవేళ పిలుపు వచ్చిన తేదీ కానీ మర్చిపోలేదు కదా మీరు అని కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు నారదుడు. నారదుడు వెళ్ళిపోయాడు. తన పుట్టింట్లో యజ్ఞం జరుగుతోందని తెలియగానే సతీదేవి మదిలో ఆ యజ్ఞానికి వెళ్ళాలి అనేటటువంటి కోరిక బలంగా నాటుకుంది. ఆ యజ్ఞంలో పాల్గొనాలి అనేటటువంటి కోరిక ఏర్పడి సతీదేవి శివుడి సమీపానికి వెళ్ళి శివుడిని ప్రార్థించింది. స్వామి, మీరు ఈ శుభవార్త విన్నారా? మా నాన్నగారు మహత్తరమైనటువంటి యాగం చేస్తున్నారట. అమితానందంతో అందరూ వెళుతున్నారు. మనం కూడా వెళ్ళాలి అని నా మనస్సు తహతహ పడుతోందండి, ఏమంటారు అని అడిగింది. అడిగితే శివుడు ఒక్కసారి చిన్న చిరునవ్వు నవ్వి, ఎంతటి వెర్రిదానివేదేవి, మనల్ని రమ్మని మీ నాన్నగారు పిలిచారా? పిలవలేదే అన్నాడు. అంటే సతీదేవంది, యజ్ఞానికి సంబంధించినటువంటి పనుల ఒత్తిడిలో మర్చిపోయి ఉంటారండి మా నాన్నగారు. అంత మాత్రం చేత మనం వెళ్ళకూడదా స్వామి అంటే శివుడు అన్నాడు, పిలవని పేరంటానికా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి అమ్మ అన్నది, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియందంటూ ఏమున్నది? కన్నవాళ్ళు, గురువుగారు, ఆప్తమిత్రులు చేసేటటువంటి శుభకార్యాలకి ఆహ్వానం లేకపోయినా సరే వెళ్ళడం అనేటటువంటిది అనుచితమైనటువంటి పనేం కాదు కదా అంటే ఆయన అంటాడు, దేవి, సత్రయాగం నాడు జరిగినటువంటి సంగతులు అప్పుడే మర్చిపోయావుటే. నన్ను పరాభవించడానికే మీ నాన్నగారు ఈ రోజున నిరీశ్వర యాగం సంకల్పించారు అని మహాదేవుడు అనగానే ఒక్కసారి సతీదేవి గతుక్కుమన్నది. నిరీశ్వర యాగమా? సమస్త లోకాలకు లోకేశ్వరులైనటువంటి మిమ్మల్ని పరాభవించడానికా? మా నాన్నకి అసలు ఈ విపరీతమైనటువంటి బుద్ధి ఎందుకు పుట్టింది అంటే శివుడన్నాడు, ఏమే పార్వతి, మనం ఏం చేయగలమే? వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరుకున్నాడు. ఆవిడ బాధపడిపోతోంది. నా తండ్రికి వినాశకాలమా? ఏమండి, మా నాన్నగారిని ఒప్పించడానికి ఇంక వేరే మార్గం ఏం లేదంటారా? మీరు తలచుకుంటే సమస్త భువనాలను మార్చగలిగినటువంటి సమర్థులే. మా నాన్నగారి మనస్సును మార్చలేరా స్వామి అంటే అప్పుడు ఎంతో ప్రేమగా దాక్షాయిణి అని పిలుస్తాడు శంకరుడు. ఆయనకు సతీదేవిని దాక్షాయిణి అని పిలవడం అంటే ఎంతో ఇష్టం. దక్షుని కూతురా, దక్షుని గారాల పట్టి
దాక్షాయిణి అని పిలవడం ఆయనకి చాలా ఇష్టం. దాక్షాయిణి, ఒకవేళ మీ నాన్నగారి మనస్సు తాత్కాలికంగా మారి మనల్ని పిలిచినా, ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినట్లయితే మనకి అక్కడ అవమానం జరుగుతుంది తప్ప సన్మానం అనేటటువంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదే. తప్పనిసరిగా అవమానం జరుగుతుందే. అందుకని సతీ, నీ సంకల్పాన్ని తొలగించుకోవే, మార్చుకోవే, నిన్ను నువ్వు సమాధానపరుచుకోవే, ఓదార్చుకోవే అన్నాడు. అంతగా చెప్పినా సరే సతీదేవి, లేదు 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 లేదు, మీరు రాకపోతే రాకండి, నేను మాత్రం వెళ్ళి తీరవలసిందే అన్నది. ఆ మాటలు విన్నాడు మహాదేవుడు. మహాదేవుడన్నాడు, అద్య ప్రాచీవియాం సుంత్వాం వారయేత్ పంగువాసరః నక్షత్రంచ తథా జ్యేష్ఠ తిథిశ్చ నవమీ ప్రియే అంటాడు. పార్వతి, సతీ వినవే, ఈవేళ శనివారం, వ్యతిపాత యోగం ఉన్నది, తూర్పు దిక్కుకి ప్రయాణం ఉంటున్నావు. నువ్వు ధనిష్టా నక్షత్రం మధ్యలో జన్మించావు. అందువల్ల నీకు ఈరోజు జ్యేష్ఠా నక్షత్రం కదా, ఈరోజు నీకు ప్రత్యుక్తాలు అవుతున్నదే సతీ. జ్యేష్ఠా నక్షత్రం ప్రయాణానికి మంచిది కాదే, నవమి తిథి ప్రయాణానికి మంచిది కాదు. ఈ రోజున ఇప్పుడు జ్యేష్ఠా నక్షత్రం, నవమి రెండు ఉన్నాయి కాబట్టి నాకు ప్రియాతి ప్రియమైనటువంటి సతీ, ఒక్క మాట చెప్తున్నాను విను. నువ్వు మీ నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞమైనా సరే వెళ్ళకూడదే. ఎందుకంటే అద్య ప్రాచీయాం సుంత్వాం వారయేత్ పంగువాసరః నక్షత్రంచ తథా జ్యేష్ఠ తిథిశ్చ నవమీ ప్రియే. యోగం కూడా మంచిది కాదే, ఈ రోజున వ్యతిపాత యోగం ఉన్నది, వెళ్ళొద్దే. ఎందుకు ఇవి చెప్పాడు మహాదేవుడు అంటే, కనీసం తన మాటలు ఎటు వినలేదు. తండ్రి మీద, తల్లి పుట్టింటి మీద ఉన్నటువంటి అత్యంతమైనటువంటి ఆ ప్రేమ కొద్దీ అక్కడ తన మాటని కూడా వినడం లేదు అమ్మ. ఒకవేళ ఇలా ఎందుకు చెప్తున్నాడు, కనీసం అమ్మ ఈ జ్యోతిష్యం మీద ఉన్నటువంటి అభిమానంతోటైనా సరే, నీ వేళ నవమి ప్రయాణానికి మంచిది కాదన్నారు కాబట్టి వెళ్ళనండి అంటుందేమో అనుకున్నాడు పాపం మహాదేవుడు. కానీ ఎన్ని మాటలు చెప్పాడు, ఎంతగా చెప్పాడు, ఎన్ని రకాలుగా అమ్మని ఆ ప్రయాణం మంచిది కాదు అని చెప్పడానికి ప్రయత్నించాడో మహాదేవుడు. కానీ ఎన్ని మాటలు చెప్పినా వినకుండా, నిన్ను అనుమతి అడిగానయ్యా, నువ్వు అనుమతి ఇవ్వడం లేదు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే నేను వెళ్ళను అని అనుకున్నావా? అయినా మా పుట్టింటికి వెళ్ళడానికి నిన్ను ఇంతగా ప్రతిమలాడేది ఏమిటి అని ఆయన్ని నిర్లక్ష్యం చేసింది. కనీసం ఆయనకు నమస్కారం కూడా చెయ్యకుండా, ప్రదక్షిణ కూడా చేయకుండా సతీదేవి వెళ్ళిపోయింది. అప్రణమ్య మహేశానాం అకృత్వాపి ప్రదక్షిణం అద్యాపి నవిర్తంతే గతా ప్రాగ్వాసరా ఇవ అంటాడు వ్యాసభగవానుడు రాస్తూ. ఇప్పటికీ కూడా ప్రయాణం చేసేటటువంటి వాళ్లకు దగ్గరలో ఏదైనా శివలింగం కానీ ఉంటే ఆ మహాదేవుడికి ప్రదక్షిణ చెయ్యాలి. ఆ మహాదేవుడి యొక్క ఆ లింగ స్వరూపానికి నమస్కరించాలి. అలా చెయ్యకపోతే మళ్ళీ ఆ వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తారో రారో ఆ పరమేశ్వరుడికి తెలియాలి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సరే, ఆవిడ కనీసం ప్రదక్షిణ చేయకుండా, ఆయనకి కనీసం నమస్కారం కూడా చేయకుండా, ప్రదక్షిణం కూడా చేయకుండా సతీదేవి వెళ్ళిపోయింది. సతీదేవి నడుచుకుంటూ వెళ్ళిపోతోంది నా అమ్మ పుట్టింటికి. శివుడు చూస్తున్నాడు, చాలా బాధపడ్డాడు. 3 లోకాలను ఏలేటటువంటి అమ్మ, త్రిభువన సుందరి, 14 భువనాలను తన కంటి చూపుతో శాసించగలిగినటువంటి అమ్మ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే బాధపడుతున్నాడు. నందిని పిలిచాడు. వెంటనే ఒరాయి నంది ఇలా రారా అన్నాడు. వచ్చాడు. మహాప్రభో ఏమిటి ఆజ్ఞ అన్నాడు. చూస్తున్నావా, సతీదేవిని చూసావా?
నడుచుకుంటూ వెళ్ళిపోతోందిరా. అమ్మ అలా నడుచుకుంటూ వెళ్ళకూడదురా. మహాదేవుడైనటువంటి శివుడి ఇల్లాలురా సతీదేవి. ఆ అమ్మ అలాగే ఆ శివుని ఇల్లాలులాగా వెళ్ళాలి అన్నాడు. నందికి కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. స్వామి మీరు ఆదేశించండి అన్నాడు. అప్పుడు మహాదేవుడు చెప్తున్నాడు. ఏమి చెప్పాడో, తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం ఏమిటో మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.